ఇష్టమైన నెల. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి అంటే మనము మన హృదయాన్ని శుద్ధిపరచుకొని దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి రండి, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. దావీదు కీర్తన 51వ అధ్యాయం. ఇది నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఇదంతా నేనే, ప్రతి వచనము నేనే దీంట్లో. దావీదు కీర్తన 51వ అధ్యాయము 10, 11, 12 వచనాలు అందరము కలిసి చదువుతాం. నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదువుదాం. దావీదు కీర్తన 51, 10, 11, 12 వచనాలు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలిగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి త్రోసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలిగజేసి దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి, యేసయ్యా నాయనా, నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క నూతన ఆదివారం పునరుద్ధాన దినములో ప్రభా, మరి యొక్క కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో స్మరణ సంఘములో ప్రభా నన్ను కూడా చేర్చి నీ యొక్క రక్తం చేత కనబడిన నీ బిడ్డలతో కలిసి నిన్ను ఆరాధించి స్తుతించి మా మనసులు విప్పి నీ దగ్గరికి రావడానికి ప్రభా నువ్వు ఇచ్చిన వాక్యం కొరకే నీకు వందనాలు. ఎందుకు పనికిరానటువంటి వాడినైనను నన్ను, దేవా, నిన్ను విడిచి దూరముగా వెళ్ళిపోయిన నన్ను మీరు తిరిగి తీసుకొని వచ్చి ప్రభా నీకు అర్హత లేని వాడనైనా నన్ను అర్హునిగా చేసి ప్రభా నీ యొక్క మందిరములో నీ యొక్క వాక్యాన్ని వెల్లడించడానికి నీ నోటిబూరుగా వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. ఇచ్చిన వాక్యం కొరకే నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ యొక్క వాక్యంతో మమ్మల్ని శుద్ధిపరచండి. దాని ద్వారా ప్రభా మేము శుద్ధులమై మా హృదయాలు తెరిచి, మా మనసులు తెరిచి, మా తలంపులన్నీ కట్టిపెట్టి ప్రభా నీ దగ్గరికి వచ్చి మా యొక్క పదవులతో నిన్ను స్తుతించి ఆరాధించగలిగేటట్లు చేయండి. ఇచ్చిన వాక్యం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన వారందరి కొరకే నీకు వందనాలు. ఇంకా ఎవరైనా వస్తుంటే వాళ్ళని క్షేమంగా తీసుకొని రండి. ప్రయాణ సౌకర్యం అనుగ్రహించండి. నీ యొక్క కృపను కోరుకుంటూ సైతాను యొక్క శోధనను యేసు నామమున బంధిస్తూ ఇచ్చిన మంచి సమయం కొరకే మనసారా నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యము, ఈ యొక్క అధ్యాయము మనకు తెలియాలంటే ఆ ముందే రాసున్నది. ఎందుకు రాశాడో, ఏమని దేవుణ్ణి స్తుతించడానికి దావీదు గ్రంథకర్త, ఈ కీర్తనాకారుడు ఎందుకు వచ్చాడో అక్కడ రాయబడి ఉన్నది. అయితే మనది ముఖ్యంగా మనకు తెలవలసింది ఈరోజు ఏంటి అంటే, క్రియేట్ మీ ఎ న్యూ హార్ట్, క్లీన్ హార్ట్ ఓ గాడ్, రెన్యూ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ అని ఇంగ్లీష్లో రాయబడి ఉన్నది. క్రియేట్ మీ ఎ న్యూ హార్ట్. మన దేవుడు నాకు నూతన హృదయము, శుద్ధ హృదయము కలిగజేయాలి అని వ్రాయబడి ఉన్నది. ఈ మాట మనము రావాలి అంటే దీనికి మనము అర్హులం కాదు. దీంట్లో మనము ఉండలేము. ఎందుకంటే మనం పాపాత్మలు. అయితే పేతురు ఆయన సంఘానికి రాస్తున్నాడు. రండి, 1 పేతురు 1వ అధ్యాయము. 1 పేతురు 1వ అధ్యాయము 3, 4 వచనాలు అందరం కలిసి చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయము 3, 4. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను ఏం చేశాడంట? దావీదు అడిగేది అది. దేవా, నేను చనిపోయి ఉన్నాను. దేవా, నాకు జీవితం లేదు. నా హృదయంలో శుద్ధ హృదయం కలుగజేయి.
నాకు మరలా నూతన జన్మ అనుగ్రహించు అని ఆయన ప్రార్థన చేస్తే, నూతన నిబంధనలో అపోస్తుడైన పేతురు మనకు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. ఏంటి అంటే, దేవుడు ఆయన ఎందుకు మనల్ని మరలా జన్మింపజేయగలిగినాడు? 3వ వచనంలో ఉన్నది, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన కదా. లేకుంటే మనం చేయలేము. నేను నిన్ను మరలా జన్మింపజేయలేను. నికోదేము వచ్చి అంతటి గొప్ప ఫిలాసఫర్, గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడు, గొప్ప సన్హెద్రిన్లో ఉండినవాడు, నువ్వు మాకు తెలుసు దేవుని దగ్గర నుంచి వచ్చావు అన్నీ అంటే ఒక మాట చెప్పాడు యేసు ప్రభు ఆయనకి. ఆయనకన్నా చాలా చిన్నవాడు వయసులో యేసు ప్రభు. ఆ రోజుల్లో 30 సంవత్సరాలు. నువ్వు మరలా తిరిగి జన్మిస్తే గాని, అంత పెద్ద ఫిలాసఫరు, అంత పెద్ద ధర్మశాస్త్రోపదేశకుడు అర్థం చేసుకోలేకపోయాడు. ఎంతో భయంకరమైన మాట అన్నాడు, నేను ముసలోడిని మళ్ళా అలా పుట్టగలను. అయితే దేవుడు చెప్పాడు ఎలా చేయాలో అని, మనకు చూపించాడు. అక్కడ ఆయనకి చెప్పాడు. పేతురు ద్వారా మనకి ఏమన్నాడు? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్టు. ఆయన లేపినాడు కాబట్టి మనం వెళ్ళిపోతామని కాదు, నిరీక్షణ అంట, జీవంతో కూడిన నిరీక్షణ. మనకున్నది గొప్ప మార్గము ఏంటంటే నిరీక్షణ. విశ్వాసం ద్వారా మనం విన్నాము, దేవుని ద్వారా రక్షింపబడ్డాము. మన నిరీక్షణ ఒకరోజు ఆయన తిరిగి వచ్చి మనల్ని తిరిగి తీసుకెళ్తాడు. ఎందుకు? ఆయన మనల్ని మరలా జన్మింపజేశాడు. ఎలాగా జన్మింపజేశాడు? ఎందుకు అంటే, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారని స్వాస్థ్యము మనకు కలిగినట్లు. ఇక్కడున్న స్వాస్థ్యము మనకేం స్వాస్థ్యం? అన్ని పోయేటి. ఈరోజు 10 లక్షలు పెడతాం స్టాక్లో, 2వ రోజు తల పట్టుకుంటాం, 3వ రోజు మళ్ళా అది పోతుంది ఎడికి పైకి 15 లక్షలు పోతుంది. కానీ నీకు ఉండవు. ఎందుకు? పోయి నిన్నున్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? అక్షయమైనది, నిర్మలమైనది. మళ్ళా సిస్టర్ ఇందాక ప్రార్థన చేసినాడు. మన అన్ని కపట హృదయాలు. నా మనసులో ఒకటి, నా బయట ఒకటి. ప్రైజ్లాడని ఒక మాట, లోపల అబ్బాయి వచ్చింది మళ్ళీ ప్రైజ్లాడ చెప్పాలని. నిర్మలమైన హృదయం. దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయాన్ని ఎలా చూస్తాడు? తన వాక్యం ద్వారా చూస్తాడు, తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు. మన హృదయంలో ఆ నిర్మలమైన మనస్సాక్షాన్ని గ్రహిస్తాడు. ఒకవేళ మనము నిర్మలం కాము, డెఫినెట్గా కాము. కానీ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని వస్తాం. ఇంటి దగ్గర ప్రార్థన, దేవా నీ మందిరానికి వెళ్తున్నాను, నీ మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నన్ను కాపాడు. ఆ ఒక్క మాట చాలు. కాపాడు, నాకు ప్రయాణ సౌకర్యం అనుగ్రహించు. నువ్వు అన్న మాట ఏంటి? అది నిర్మలమైన మాట. దేవుడు ఆ నిర్మలమైన మాటను చూసి నీకేమిస్తాడు? నిర్మలమైన హృదయం అనుగ్రహిస్తాడు. వాడబారనిది, ఇంకా అది చెడిపోయే క్వశ్చనే లేదు. యేసుప్రభు అన్నాడు, ఇహలోకపు సిరి ద్వారా పరలోకపు సిరిని మీరు సంపాదించుకోండి అన్నాడు. మన ఇహలోకపు సిరి ఏంటి? మనకి ఆత్మలను సంపాదించడం. ఇల్లు కట్టుకోవడం, మేడలు కట్టుకోవడం, మెదలు కట్టుకోవడం కాదు. ఖాళీ చేతితో వస్తాం, ఖాళీ చేతితో వెళ్ళిపోతాం. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆత్మలను సంపాదించాలి. అపోస్తులుడైన పౌలు రాస్తాడు, మా చెల్లికి మా నాన్నగారు ఒకరోజు ఒక మాట చెప్పారంట, నువ్వు ఇన్ని దేశాలు తిరుగుతున్నావు, ఇంత చేస్తున్నావు, ఇవన్నీ మా చెల్లి వస్తారు భాష ఇప్పుడు వస్తుండొచ్చు, కర్ర కొయ్య కాలుతో చేసినవి కావు. ఏం కావాలి మనకి? వెండి బంగారము వెలగలవి. అలాగ నీ ఆత్మను సంపాదించాలి. కాబట్టి నువ్వు ఇక్కడ ఏం తిరిగినా, ఈ వాడబారింది ఏదైనా, ఏది చేసినా ఇది కాదు నీకు. ఇక్కడ నీకు కావాల్సింది ఏంటి? వాడబారిన స్వాస్థ్యాన్ని. మనము ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన మనల్ని ఏం చేశాడు? మరలా జన్మింపజేశాడు. ఇంత ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదని కాదు, నాకు నేను చెప్పుకుంటున్నాను. మనలను మరలా ప్రతిరోజు మనల్ని మరలా జన్మింపజేస్తున్నాడు. ఎందుకంటే మన శరీరము, మన తలంపు, మనలో ఉన్న హృదయము అన్నీ చనిపోయే స్థితిలోనే ఉంటాయి. డిటోరియేటింగ్. చిన్నప్పుడు పుడతాము,
శ్రద్ధగా అవుతాము. ఏమవుతున్నాం మనం? పెద్దగా అయిన కొద్దీ తగ్గిపోతున్నాం కదా. వీఆర్ గెటింగ్ డౌన్. బట్ ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను ప్రతిరోజు మరలా జన్మింపజేస్తే ఏమవుతావు? నువ్వు ఎదుగుతుంటావు. ఆర్ గ్రోయింగ్ అప్. దావీదు అంటున్నాడు ఆ మాట ఇక్కడ, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఈ అధ్యాయం అంతా మనకు తెలిసిందే. 3 భాగాలుగా నేను నా మనసులో చేసుకున్నాను. మొదట ఏంటంటే, నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను, సిన్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట పాపం. స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాప ఆత్మ. స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్ మనలో కలగాలి. ఆ స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్ ఎవరికి వచ్చింది? దావీదులో. ఈ నెంబర్ 1 ఏంటి? సిన్ బిఫోర్ గాడ్. నెంబర్ 3 ఏంటంటే రిపెంటెన్స్ త్రూ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు ద్వారా మారు మనసు. చాలా ముఖ్యమైనది ఈ మూడు ఈ అధ్యాయంలో దావీదు తన సొంత పాపమును బట్టి, తనకి తెలీదా పాపం చేశాడని? తెలిసి చేసిన. మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఏమంటాం, ఆడికి తెలియక చేశాడని. తెలియక ఎవ్వరు చేయరండి. తెలియక చేసేవాళ్ళు ఎవరంటే 3 సంవత్సరాల లోపల పిల్లలు. 3 సంవత్సరాలు రాగానే వాడికి అన్నీ తెలిసిపోతుంది. వాడు కూడా తెలియక చేసినాడు అనడానికి లేదు. 2 సంవత్సరాల లోపల 3 సంవత్సరాల లోపలే తెలియక చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలియక చేస్తారు. కానీ ప్రవక్త వచ్చి చెప్పాడు, ఆ మనిషి నీవే అని. తప్పు చేశానన్నాడు ఇమ్మీడియట్గా. మనం అంటే ఏం చేస్తాం? సమర్థిస్తాం. లేదన్నా, నేను అట్లా చేయలేదు, అట్లా అనుకోలేదు, అలాగ అయిపోయింది. దేవుని దగ్గర ఒప్పుకుంటామా? భార్య దగ్గర ఒప్పుకుంటామా? భర్త దగ్గర ఒప్పుకుంటామా? కొడుకు చెప్తే ఒప్పుకుంటామా? కూతురు చెప్తే ఒప్పుకుంటామా? స్నేహితుడు చెప్తే ఒప్పుకుంటామా? సేవకుడు చెప్తే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. మన హృదయాలు ఏంటి? శుద్ధ హృదయం లేని హృదయాలు, నిర్మలమైన హృదయాలు కావు. దావీదు అంటున్నాడు, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మరొక్కసారి మాట్లాడుతున్నాడు, దేవా నాలో శుద్ధ హృదయాన్ని కలిగజేయి. ఈ శుద్ధ హృదయం కలిగజేయాలి అంటే ఎందుకు శుద్ధ హృదయం కలిగజేయమంటున్నాడంటే 12వ వచనంలో రాశాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. ఇక్కడ నా తలంపు ఏంటి అంటే, మరలా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనంలో ఏమున్నది? ఆయన మరలా. దావీదేమంటున్నాడు ఇక్కడ అంటే దాని అర్థం ఏంటి? ఇంతకు ముందు ఉన్నది, మనం పాజిటివ్ మాట్లాడతాం. ఇంతకు ముందు ఉన్నది, మనం కూడా అంతే. ఈ ఆదివారం ఉంటుంది మనకు, గుడి బయటకు దాటగానే పోతుంది. ఎందుకు? తప్పలేదు, నేనేం తప్పను. మనం పరిశుద్ధం కాదు. మనం పరిశుద్ధం అయితే బైబిల్లో రాసి ఉండేది. బైబిల్లో ఏం రాసింది? దేవుడు చూస్తున్నాడంట నీతిమంతుడు ఎవడు ఉన్నాడని. ఏమున్నది? ఒక్కడు కూడా లేడు. సో మనలో అది లేదు. కాబట్టి దావీదు, అరే నేను ఇంతకు ముందు ఇలా ఉన్నానే, పశువుల దగ్గర ఉన్నప్పుడు ఎన్ని పాటలు రాశాను, దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాను, ఎవడో వాడు సున్నత లేనోడు వచ్చినాడు అని ఇంతమంది 1000 మంది ఇస్రాయేల్లో నేను ఒక్కడిని పోయినా. ఎందుకు పోయినాడు? దేవుని కొరకు పోయినాడు. ఆ రక్షణానందం ఆయనలో ఉన్నది కాబట్టి పోయినాడు. అటువంటి వాడు పాపం చేశాడు. ఈరోజు తన్ను తాను తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నాకు శుద్ధ హృదయం కలిగజేయము. నువ్వు నాకు శుద్ధ హృదయం కలిగజేస్తే నాలో ఏమొస్తుంది? మరలా రక్షణానందం వస్తే మనం ఏం చేస్తాము? దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుణ్ణి స్తుతిస్తాము. ఎందుకంటే ఇప్పుడు నాకు 50 లక్షలు ఆ రోజులు పోయింది. మా రోజుల్లో 50 లక్షలు. ఈరోజు 50 కోట్లు 20 కోట్లు లాటరీ వస్తే ఏం చేస్తాం? నేను చెప్పాల్సిన అవసరమే లేదు. నా ముఖంలోనే తెలిసిపోతుంటుంది. అది ప్లాన్లన్నీ తెలిసిపోతుంటాయి, ఏమేమి చేయాలా, ఏది. ఆనందం మనసులో కదా.
ఆ ఆనందం దేవుల్లో రావాలా. ఆనందం దేవుల్లో రావాలంటే ఏం కావాలి? మనకి రక్షణ కావాలి. మనకు రక్షణ ఉన్నది. మన రక్షణ మరలా మరలా అనడం ఏంటంటే ఇంతకు ముందు ఉన్నది. పుట్టిన ప్రతివాడు పెరుగుతాడు, చనిపోతాడు. మరలా జన్మింపజేయాలి. మరలా జన్మింపజేస్తే ఏం చేస్తావు? నువ్వు మరలా పెరుగుతావు. సో యువర్ గ్రోత్ విల్ బి కాన్స్టంటేనియస్. అది పెరుగుతూనే ఉంటుంది. రేపు నువ్వు ఇంతవరకు వచ్చావు, పాపం ఏదో చేసావు, తలంపు ఏదో చేసావు, చనిపోయావు, దేవుని దగ్గరికి వచ్చావు. దేవుడు మరలా నిన్నేం చేశాడు? మరలా జన్మింపాడు. మరలా నూతన హృదయం, మరలా శుద్ధ హృదయం. అందుకే అంటాడు ఆయన శైలో, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను నీలో ప్రతిసారి. ఎవ్రీ టైమ్ యు ఆర్ డైయింగ్, బట్ ఎవ్రీ టైమ్ యు ఆర్ బోర్న్ అగైన్. రక్షణానందం నీకు మరలా వస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట అది. రండి ఇంక ముందుకెళ్దాం. ఇక్కడ ఒక నేను మాట రాసుకున్నా. దావీదు తన హృదయంలో ఒక గొప్ప ఆశ్చర్యకార్యం, మిరకల్ చేయాలని అడుగుతున్నాడు. అది ఏంటి అంటే, హీ నీడ్స్ ఏ ప్యూర్ హార్ట్. అది ప్యూర్ హార్ట్. ఇక్కడ నేను ఇందాక వస్తుంటే ఇక్కడ రాసి ఉన్నది స్వచ్ఛమైన నెయ్యి. స్వచ్ఛమైన నెయ్యి దొరుకును. స్వచ్ఛమైన నెయ్యి అమ్ముతాడు ఆడు కదా. మనం ఇంట్లో చేసుకుంటే వెన్న తీసి, మన ఇంట్లో పాడి పంట ఉంటే పాలు తీసి, మన సొంతతో అమ్మనో భార్యనో కూతురో తండ్రో తీసి అది సాగబెట్టి దాన్ని తీసి దాంట్లో ఏమేస్తాం? మెంతులు, కరివేపాకు అన్నీ వేస్తాం కదా, వాసనకి చెడిపోకుండా ఉండడానికి. నాకు వచ్చు, మీకు తెలుస్తుంది. అది గుమ్మలాడుతుంటుంది, గ్రైనీ ఉంటుంది. స్వచ్ఛమైన హృదయం కావాలి, ప్యూర్ హార్ట్. హీ నీడ్స్ ఎ ప్యూర్ హార్ట్. అందుకని ఏమంటున్నాడు? హీ వాంట్స్ గాడ్ టు క్రియేట్ ఏ క్లీన్ హార్ట్. ఆయన తన హృదయంలో శుద్ధ హృదయాన్ని కలిగజేయాలని. రెండు ఒక మాట చూసుకుందాం. ఎజెకియేలు 36. ఎజెకియేలు గ్రంథము 36 26 నుంచి చదవండి ఎవరైనా. దేవుడేమంటున్నాడమ్మా ఇక్కడ? నీకు ఇచ్చేదను. ఆయన దేవుడు అంటున్నాడు ఇక్కడ. దేవుడు ఆయనే ఇస్తానంటున్నాడు. మనం చేయాల్సిందేంటి? ఆయన దగ్గరికి రావాలి. మృతులలో నుంచి లేపబడిన యేసుక్రీస్తు మనకేమిస్తున్నానంటున్నాడు? అక్షయమైనది, వాడబారినది, నిర్మలమైన స్వాస్థ్యం మనకు అనుగ్రహించేటట్లు మనల్ని మరలా జన్మింపజేస్తే ఏమవుతుంది? న్యూ హార్ట్. అన్నా నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందన్న, కొత్త గుండె. అది కొత్త గుండె కాదు, ఎవరిదో చచ్చిపోయింది, ఎవరిదో అది కదా. దట్స్ నాట్ ఎ న్యూ హార్ట్. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితే సక్సెస్ఫుల్, బట్ సంబడీస్ హార్ట్ ఈస్ బీటింగ్ ఇన్ యూ. మరి అన్ని నీలోకి వస్తుంది, నీ దగ్గరే ఉన్నదే పోతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. ఐఎమ్ టోటలీ విత్ ఫర్ దట్. కానీ మనం బైబిల్ ప్రకారంగా, మన వాక్యానుసారంగా నేను మాట్లాడేది ఏంటంటే, దాన్ని కాకుండా నూతన హృదయం. మరలా జన్మింపజేస్తే వాడికి నూతన హృదయం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు? ఆ జన్మలో తల్లి కడుపులోంచి వచ్చింది అది. ప్రభు అయిన యేసుక్రీస్తులోంచి మనం పుట్టినాం కదా. ఆ పాత హృదయం ఉండదు, అది నూతన హృదయం. ఆ హృదయాన్ని ఎజెకియేలు గ్రంథంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను. నీ పాత హృదయాన్ని తీసివేస్తా, రాతి గుండెని తీసివేస్తా, మాంస హృదయాన్ని ఇస్తా నీకు. కాబట్టి నువ్వు ఏం చేయొచ్చు? నువ్వు నాకు రక్షణానందము నీకు కలుగుతుంది. నీకు రక్షణ ఆనందం కలిగితే నువ్వేం చేస్తావు? దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుణ్ణి స్తుతిస్తావు, వెళ్ళిన చోట్లల్లా యేసు ప్రభువుని చెప్తావు. మీకు గుర్తుందా, మీరు రక్షణ పొందిన దినాల్లో అన్ని అడగని చెప్తారు వాళ్ళు ఎట్లా సేవ చేశారు ఆ రోజుల్లో. ఎండ, వాన, పగలు, ఆఫీసు, ఎక్కడ పడితే అక్కడే వెళ్ళిపోవడమే. సేవకుడు చెప్తే వెళ్ళిపోవడమే. ఎందుకు?
ఆ హృదయంలో అలా ఆనందం పొందుతుంటుంది. నాకున్నది వేరే వాళ్ళకి చెప్పాలని పెరిగే కొద్దీ తగ్గుతుంటుంది. అందుకే మనము దేవుని దగ్గరికి రావాలి. తగ్గడం తప్పలేదు. మన హృదయము నీతి హృదయం కాదు. మన హృదయము సైతాను, ఎంతో బలమైన సైతాను, చిన్నోడు కాదు. బైబిల్లో రాసున్నది, ఎజెకియల్లో రాసున్నది, యెషయాలో రాసున్నది. తేజో నక్షత్రమా నీ హృదయంలో అనుకుంటూ పాపం చేసుకుంటూ వచ్చినావు. మన హృదయంలో కూడా వాడే మన హృదయంలో చేసేది. మనకు ఆ ఇది లేదు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, ఆదాము హవ్వను సృష్టించినప్పుడు అది లేదు. కానీ దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చినాడంటే ఫ్రీ విల్ ఇచ్చినాడు. దేవుడు చూస్తున్నాడు, నేను వీళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చినా కదా, వీళ్ళు మంచి చెడ్డలది చూస్తారా, ఆ ఫ్రీ విల్తో నన్నే ఉంటారా అని సైతాను అక్కడ దెబ్బ కొట్టినాడు. ఫ్రీ విల్ మీద మనం కూడా అంతే. మన ఫ్రీ విల్ మీద ఎంతో మంది, మనం గుడికి పోవాలనుకుంటాము, ఎవడో ఒకడు వస్తాడు, అన్న ఇక్కడికి అన్నయ్య వెళ్తామంటాడు, పక్కకు పోదామంట. మనం ఏం చేస్తాం, అరే ఏం అనలేదు కదా, నేను కూడా వస్తానంటాడు. అది ఇద్దరం కలిసి గుడికి పోదాము, మందిరం పోదాము, ఈడ వరకు పోయేసి వస్తామంటాడు. అడిగి పోతే లేట్ అయిపోతుంది. వచ్చే లోపల ఇక్కడ ఆశీర్వాదం చెప్తుంటాడు. అన్న రక్షణానందం తిరిగి రావాలా, మన హృదయంలో ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను నీకు రాతి హృదయాన్ని తీసేసి మంచి మాంసం హృదయాన్ని ఇస్తానంటున్నాడు. దావీదు ఈజ్ ఆస్కింగ్ గాడ్ టు పుట్ డెత్ టు హిస్ సన్ సిన్. అది ఇంకా గొప్ప మాట ఏంటి అంటే, ఆయన తనలో ఉన్న పాపానికి మరణం కలుగజేయమంటున్నాడు. గొప్ప మాట అది. అప్పుడే నువ్వు చనిపోతేనే తిరిగి జన్మించగలవు. చనిపోకుండా తిరిగి లేయగలమా? మనం మళ్ళా జన్మించగలమా? జన్మించలేము కదా. మనం బతికే ఉంటాం, మళ్ళా కాబట్టి మనం చనిపోవాలి. అది అడుగుతున్నాడు. నాట్ టు రిఫార్మ్, నాట్ టు చేంజ్, బట్ పుట్ సిన్ టు డెత్. పాపానికి మరణం చేయమంటున్నాడు. అండ్ రీప్లేస్ విత్ న్యూ లైఫ్. నువ్వు మరణము పొందితేనే నూతన జీవము, నూతన జన్మ. రండి, ఈ మాట ఉన్నది యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము త్వరగా చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, నికోదేము ఒకడు, 3 చదువుతున్నా, ఒకడు యేసు ప్రభు. అందుకు యేసు అతనితో, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, చాలమ్మా, నూతనంగా ఉండాలంటే కొత్తగా జన్మించాలి. నువ్వు నూతనంగా ఉండాలంటే కొత్తగా జన్మించాలి. ఎలాగ కొత్తగా జన్మించగలం మనము? రండి, 1 యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనం మనలే మోసపరుచుకుందాము. మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా. ఇక్కడ దావీదు అడిగేది అది, దేవా నాకు శుద్ధ హృదయం అనుగ్రహించు, నాకు పవిత్ర హృదయం అనుగ్రహించు. దేవుడు చేయగలడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టికర్త. ఆయన సృష్టించగలడు నిన్ను. 17వ వచనంలో అంటున్నాడు, చదువుతాము అది. 51 కీర్తన 17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన వాళ్ళు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయవు. దావీదు ఈ మాట మొదటి నుంచి 17వ వచనం వచ్చే వరకు ఆయన అన్ని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని ఎంతవరకు వచ్చాడంటే 17వ వచనం వచ్చేటప్పటికి, దేవా నా హృదయం విరిగిపోయింది, నేను నీ దగ్గరికి వచ్చాను, నన్ను అలక్ష్యం చేయవు నువ్వు, నాకు తెలుసు. ఎందుకు? నా హృదయంలో తప్పుండింది.
నా మనసులో తప్పుండింది, తల్లి గర్భంలోనే నేను 5వ వచనంలో ఉన్న చదవండి ఎవరైనా, 51:5. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. అంతర్యంలో జ్ఞానము ఆయన జ్ఞానం తెలియజేస్తుంటాడు, మనం దాన్ని వ్యతిరేకిస్తుంటాం, ఆయన దగ్గరికి పోము. కాకపోతే 17లో అంటున్నాడు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టము. నువ్వు విరిగి నలిగిన మనసు అంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏమంటాడు, రండి. 19వ వచనం, అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు అర్పించెదరు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ యొక్క 19 వచనాల్లో మొదటి నుంచి దావీదు ఏం చేశాడు, మనం కూడా అదే పద్ధతి. కాకపోతే ఆయన చేసిన తప్పు మనము హృదయాల్లో చేస్తున్నాం, వేరే విధంగా చేస్తున్నాం. పర్పస్ ఏంటి మనది? ప్రతి ఒక్కరము పాపం చేస్తున్నాం. మన విషయాల్లో, మన సరిహద్దుల్లో, మన తలంపుల్లో పాపం చేస్తున్నాం. దేవుని దగ్గరికి ఈరోజు ఆరాధన చేయాలంటే మనము రక్షణానందం ఉండాలి. ఆరాధన చేయాలంటే దేవుడు మనల్ని మరలా జన్మింపజేయాలి. ఆరాధన చేయాలంటే విరిగి నలిగిన మనసు ఉండాలి. ఆరాధన చేయాలంటే శుద్ధ హృదయం కలిగి ఉండాలి. ఈ రక్షణ ఆనందం నీలో ఉంటే, ఈ రక్షణ ఆనందం నీకు రావాలి అంటే నీకు ఏం కావాలి? విరిగి నలిగిన హృదయం ఉండాలి. నీకు విరిగి నలిగిన హృదయం అంటే నువ్వేం చేయగలవు? అప్పుడు ఆరాధన చేయగలవు. అప్పుడు అంటే దాని అర్థం ఏంటి? 17వ వచనం, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. 16లో, నీవు బలిని కోరువాడు కావు. అయితే ఈ 19వ వచనంలో నువ్వు అప్పుడు అనడానికి ఒక కారణం ఏంటో తెలుసా? అది రండి 15వ వచనం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని పరుచున్నట్లు నీ ఆరాధన నీ హృదయంలోంచి రావాలి అంటే నీ పెదవులు నువ్వు తెరవకూడదు. నీ పెదవులు ఎవరు తెరవాలి? ఆయన తెరవాలి. ఆయన పాపి హృదయము, కల్మష హృదయము, దేవుని లేనివాడైతే ఆయన తెరవగలడు. నువ్వు దేవునిలో ఉన్నవాడివి, రక్షణలో ఉన్నవాడు. మరలా నాకు రక్షణ ఆనందం కలిగజేయము, మరలా మనల్ని జన్మింపజేసే ఆయనే తెరవాలి మనల్ని. మన హృదయం ఆయన తెరవాలి అంటే మనలో ఇవన్నీ ఉండాలి. శుద్ధ హృదయం ఉండాలి. మనం ప్రతిరోజు తిరిగి జన్మించాలి. విరిగి నలిగిన మనసు రావాలి మన దగ్గర. దేవునికి మనము కోడబలులు అర్పించాలి అంటే మనల్ని మనముగా దేవునికి అర్పించుకోవాలి. దేవుని బలిపీఠం మీద మనల్ని మనముగా అర్పించుకొని ఆయనకి స్తుతి యాగ మహిమగా ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన పెదవులు తెరిచినప్పుడు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఒక మాట అది ఐ థింక్ ప్రకటన 7వ అధ్యాయంలో ఉన్నట్టున్నది. వాళ్ళందరూ 24 పెద్దలు, దూతలు, కోటాను కోట్ల ప్రజలు అందరూ ఉంటే ఆయన చేత జన్మింపబడిన వాళ్ళు, ఆయన చేత రక్షింపబడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క మాట చెప్పారు, వాళ్ళు మా రక్షణకై. అక్కడ ముందు దగ్గర ఉన్నది వాళ్ళ పరలోకమంతా 8 మాటలో 9 మాటలు ఉన్నది. స్తుతి, మహిమ, ఘనత, హల్లెలూయా అన్నీ ఉన్నాయి. మనమందరము రక్షింపబడిన వాళ్ళు, రక్షణానందం గల వాళ్ళు, శుద్ధ హృదయం మనకిచ్చిన దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ఒక్క మాట అండి, దేవా నువ్వు ఇచ్చిన నా రక్షణ కొరకే నీకు వందనాలు, నాకు శుద్ధ హృదయం మరలా అనుగ్రహించినందుకే నీకు వందనాలు, విరిగి నలిగిన మనసుతో నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను స్వీకరించినావు, నీకు వందనాలు, నన్ను మరలా రక్షింపబడిన చేసినావు, నీకు వందనాలు, నీ దగ్గరికి వస్తున్నా, నిన్ను ఆరాధిస్తున్నా, నా హృదయం నీకు అంగీకారం అయినట్లు చేసినందుకే నీకు వందనాలు. ఈ చిన్న మాటలతో దేవుణ్ణి ఆరాధిస్తాను. సంఘం గురించి పరిశుద్ధులు, సంఘస్థులు అందరూ ప్రార్థన చేసి
సేవకు వెళ్ళడానికి, మిషనరీ ట్రిప్గా వెళ్ళడానికి ఈసారి నన్ను పంపించినారు. దేవుని కృపలో మరి నేను మీ దగ్గరికి, మీ మధ్యలో ఈరోజు ఇలా ఉండడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం అనుగ్రహించాడు. అన్నగారు మీకు అందరికీ తెలిసిందే, ఎన్నోసార్లు మా దగ్గరికి వచ్చారు, వాక్య పరిచయం చేశారు. వారి అల్లుడు మా సంఘంలో ఎల్డర్ కుమార్తె సేవ చేస్తున్నది. కాబట్టి నేను కూడా మీ యొక్క సంఘంలో పాలిభాగస్తుడిని, మీతో జత పనివాడిని, మీ యొక్క సంఘంలో కలిసి నన్ను ఈ రోజు తీసుకొచ్చిన దేవునికి నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. ఇంతవరకు మనము పాటలతో, వాక్యం ద్వారా మన హృదయాన్ని పరిశోధించుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించినాము. ఇప్పుడు అస్సలు సమయం ఆసనమైనది. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి? నాస్తా, టిఫిన్. ఇప్పుడు చేయవలసింది ఏంటి? భోజనం బాగుంటుందా, నాస్తా బాగుంటుందా? భోజనం బాగుంటుంది. దేవుడు చెప్తున్నాడు, ఇది నా కొరకు, నేను మీ కొరకు ఇచ్చిన నా శరీరము, ఇది మీరు త్రాగడానికి నేను ఇచ్చిన నా యొక్క నూతన నిబంధన, నా రక్తము. దీన్ని మీరు పంచుకొని తిని దీనిలోనిది త్రాగి ఏం చేయమన్నాడు? రండి చదువుతామండి. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 24, 25 మెల్లగా దాన్ని మనము గ్రహిస్తూ గట్టిగా అందరము కలిసి చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 24, 25. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలో నేను త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల పరలోక మందున మా తండ్రి యేసయ్యా, నాయన ప్రభువా, నీకు వందనాలు. మా యొక్క జీవితంలో దేవా, మరి గత 7 మాసములుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి కాపాడి, యొక్క 8వ మాసం ఆగస్టులో మమ్మల్ని దేవా మీరు నడిపించి, యొక్క నెలలో మొదటి వారము నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు. ఈ యొక్క అత్యంత అమూల్యమైన ఈ యొక్క సమయంలోకి మమ్మల్ని నడిపించినారు, నీకు వందనాలు ప్రభువా. నీ బల్ల దగ్గరికి మమ్మల్ని యోగ్యమైన రీతిలో తీసుకొని వచ్చినారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా హృదయాలను శుద్ధి చేసుకొని, మా హృదయాలను నిర్మలంగా వాడబారునిగా చేసి ప్రభువా నిన్ను ఆరాధించే కృప మాకు అనుగ్రహించినారు, నీకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకే నీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మాలో ఉన్న అవినీతిని, మాలో ఉన్న అవిధేయతను, అవిశ్వాసాన్ని ప్రభువా మీరు తీసివేసి రక్షణానందము వల్ల మాకు అనుగ్రహించి, శుద్ధ హృదయం అనుగ్రహించి మమ్మల్ని మేము పరీక్షించుకొని శుద్ధ హృదయంతో, ఆ యొక్క నీతి హృదయంతో, రక్షణానందంతో నీ యొక్క బలలో మేము పాలు పొందగలిగేటట్లు చేయండి దేవా. నీ యొక్క వాక్యంలోనూ మాకు సెలవిచ్చినావు ప్రభా. దీన్ని మీరు నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి, అందుకు మేము అనర్హులమైనను ప్రభా, మీరు నీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని దేవా యోగ్యమైన రీతిలో నీ దగ్గరికి రావడానికి మమ్మల్ని యోగ్యులుగా చేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నీ సన్నిధిని ఇక్కడ ఉంచమని, మా హృదయాలను తెరిచి మా యొక్క తలంపులను కట్టిపెట్టి ప్రభా, మా యొక్క ఆలోచనలు కట్టిపెట్టి నీ వైపు చూస్తూ నీ యొక్క పరలోకమన్నా మాకు అనుగ్రహించమని ఇచ్చిన సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ, సైతాన్ యొక్క శోధనను యేసు నామమును బంధిస్తూ ఇచ్చిన సమయం కొరకే మనసారా నీకు వందనాలు చెల్లిస్తూ మాతో మాట్లాడమని యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 3 వచనాల్లో 2 సార్లు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి?
ఆయనే చెప్పాడు. ఆయన మరణమును ప్రచురం చేయుటకు జ్ఞాపకం చేశాడు. ఆయన మరణాన్ని ఎందుకు ప్రచురం చేయాలి? ఎందుకు ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయాలంటే, ఇది నా తలంపు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం వినుంటాం. ప్రతి ఆదివారము ఈ వాక్యం చదవకుండా, ఈ వాక్యంలోకి రాకుండా బలలో ప్రవేశించాం. దేవుడు నాకు ఇచ్చిన తలంపు. మనము ఆయనతో అంత దినమున లేచుటకు, ఆయనతో ఎల్లప్పుడూ నిరంతరము ఆయన రాజ్యములో ఉండుటకు మనము ఆయనని, అది ఆ వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం? రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 39. అంత్యదినమున నన్ను లేపిన వాడిని అంత్యదినమున దాన్ని లేపుట. అంత్యదినము దేని లేపాలంట? ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో. ఆయనకి ఏం అనుగ్రహించినాడు? మనల్ని అనుగ్రహించినాడు. ప్రభు అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తులో ఆయనకు నిన్ను నన్ను అనుగ్రహించినాడు. ఎందుకు? అంత్యదినమున ఆయనను మనతో ఉండడానికి, మనం ఆయనతో ఉండడానికి, మనల్ని ఆయన లేపడానికి. అందుకని మరణమును, ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురణ చేయాలి అన్న ఒక తలంపు నాది. అలాగే 40వ వచనం కూడా, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వారిని లేపుదును. ఇది ఎవరి చిత్తం? ఇది ఎవరిలో మనం లేయాలా? ఆ యేసు ప్రభు ఏం చెప్పాడు ఇక్కడ సంఘానికి? నేను వచ్చు వరకు నా మరణాన్ని ఎందుకు మనం ప్రచురం చేయాలి అన్నమాట. మా దగ్గరికి వచ్చినప్పుడు అన్న ఈ వాక్యం ఒకసారి చెప్పారు. మా సంఘంలో, కర్మేల్ సంఘంలో, ఎలికాట్ సిటీలో. ఆ మాట నాకు గుర్తుకొచ్చింది. ఆ మాట నాకు మనసులో ఎంతగా నాటబడింది అంటే, ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. చాలా తక్కువ మంది చెప్తారు ఆ మాట, మరణాన్ని ప్రచురం చేయాలి. ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటి? 28వ వచనము, 30, 31, 32. అవి మనం ఎలాగే చేయము. చేస్తామా? అబద్ధం ఆడకుండా చెప్పండి. మనం చేయగలిగింది ఏంటి? రక్షణ ఇచ్చినాడు మనకి. ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. ఆయన మరణాన్ని ఎందుకు ప్రచురం చేయాలా? ఆయన మనల్ని, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునందు అంత్యదినమున మనల్ని లేపుతాడు. అప్పుడు మనం ఆయనతో ఉంటాం. అది యేసు ప్రభు ఇక్కడ శిష్యులకు చెప్తున్నాడు. మరణాన్ని ప్రచురం చేయడం, చచ్చిపోయిన ఏంటి ప్రచురం చేసేది? వీఆర్ హ్యావింగ్ ఏ హోప్. మనకు నిరీక్షణ. ఇందాక చదువుకున్నాం కదా, 1 పేతురు 1వ అధ్యాయం 3-4లో మనకి గొప్ప నిరీక్షణ. మనల్ని మరలా జన్మింపజేశాడు. ఆయనలో మనం మరలా లెగుస్తాం. కాబట్టి ఆ మరణాన్ని మనం జయించాం. కాబట్టి ఆ మరణించిన యేసుక్రీస్తు తిరిగి లేచినాడు. కాబట్టి తిరిగి రానై ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని మనము ముందుకెళ్దాం. 44వ, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా ఎద్దకు చాలమ్మ, ఎవడును నా ఎద్దకు ఎవరిని ఆకర్షించాలి? 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము. 4 సార్లు అష్యూరెన్స్. మరణాన్ని ఎందుకు ప్రచురం చేయాలి? 4 times in 1 chapter Jesus was telling to his people. ఈరోజు మరలా నీకు నాకు మరొక్కసారి
ఆయన గుర్తు చేస్తున్నాడు. మనకేం కావాలి? విశ్వాసం కావాలి. 47వ వచనం చదువుతాను. విశ్వసించువాడే చాలమ్మా, విశ్వసించువాడే. అదే 6వ అధ్యాయము 35వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? ఆయనే జీవాహారం, ఆయనే జీవాహారం. జీవాహారం తింటే మనము నిత్య జీవంలో ఉంటాము. నిత్య జీవంలో ఇందాకే మనం చెప్తున్నాం కదా, మనం ప్రతిరోజు ఏమవుతున్నాం? పెరుగుతున్నాం. పెరుగుతే ఎందుకు? విరుగుడు కొరకు, చనిపోవడానికి. ప్రతిసారి మనం తిరిగి జన్మిస్తే ఏమవుతాము? ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళా స్టార్ట్ అవుతాము దేవునిలో. ఆ స్టార్ట్ కావాలి అంటే నీకు జీవాహారం కావాలి. జీవాహారం ఉంటే నువ్వేమవుతావు? దేవునిలో ఎదుగుతావు. తర్వాత ఇంకొక మాట, 11వ అధ్యాయం యోహాను రాసిన పత్రిక సువార్త 11వ అధ్యాయం ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు దీన్ని. 25-26. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. చాలమ్మా, నా యందు విశ్వాసము ఉంచువాడు చనిపోయినను. చనిపోయిన బతకాలంటే మనకు కావాల్సింది ఏంటి? జీవాహారం తింటే నిత్య జీవంలోనికి, ఆయన పునరుద్ధానంలోనికి మనము ప్రవేశిస్తాము. హీ విల్ రైజ్ అప్ ఇన్ ద లాస్ట్ డే. నిన్ను నన్ను పునరుద్ధానంలో తిరిగి మనము పునరుద్ధరింపబడాలి అంటే ఆయన మరణాన్ని మనం ఇక్కడ ఉన్నంత వరకు, ఆయన తిరిగి వచ్చే వరకు, లేకుంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళే వరకు ఆయన మరణాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవా, నీ మరణ భూస్థాపన పునరుద్ధాన శక్తి నీవు మాకిచ్చినావు. మమ్మల్ని ప్రచురం చేయమంటున్నావు. ప్రచురం చేయడం అంటే ఏంటి? ఇందాక చెప్పాం, మత్తయి సువార్తలో చెప్పినాడు 28వ ఆఖరి వచనంలో అధ్యాయంలో, మీరు వెళ్ళండి అందరినీ. అది ప్రచురం చేయాలి. ప్రచురం చేయడం అంటే ప్రజల్ని మనము ఆత్మల్ని పట్టుకొని దేవుని దగ్గరికి తీసుకురావాలి. నువ్వు మరణిస్తున్నావు, నువ్వు మరణించిన వాడు తిరిగి లేవాలంటే నీకు జీవాహారం కావాలి. నువ్వు నీ యొక్క మరణం నుంచి పునరుద్ధానం కావాలంటే మృతులలో నుంచి తిరిగి లేపిన యేసుక్రీస్తు నిన్ను నన్ను మరలా జీవింపజేయగలడు, మరలా మనకు జన్మ ఇవ్వగలడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన మరణాన్ని ప్రచురము చేయవలెను. రండి ఈ మాట 1 కొరింథీ 5వ అధ్యాయము 8-7. మనం ఎలా ఉండాలండి? పులియనిది పులిపిడి ఏం చేస్తుంది? ఇంత మొత్తం అంతా. అయితే ఒక దగ్గర ఉన్నది దేవుని పులిపిండి వేరే, పరలోక పులిపిండి. అది లేవి కాండంలో ఉన్నది. 2 రొట్టెలు తీసుకురమ్మన్నాడు దేవుని. ఒకటి ఇశ్రాయేలీలు, ఒకటి అన్యజనులమైనము. దాన్ని 2 దేంతో? పులిపిండితో చేసి తీసుకురావాలన్నాడు. ఆ పులిపిండి దేవుని పులిపిండి. మన పులిపిండి ఏంటి? చెడుపు. గల్తీయులకు రాసిన పత్రికలో ఉన్నది కదా, మనలో ఉండేటి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3లో ఉన్నది. అవన్నీ పులిపిండిలే మనలో. ద్వేషము, ఒకరినొకడు. అవునమ్మా. అసహ్యులమై ఒకరినొకడు. దట్ వాజ్ మీ. ఐ వాజ్ లైక్ దట్. బట్ అక్కడ ఇంకొక లాస్ట్ మాట ఏమున్నది? 2 అక్షరాలు. కాక చాలు. గాక. మనం అక్కడ గాకలోనే ఏమైంది? గొప్ప బ్రిడ్జ్. మరణం నుంచి జీవంలోకి దాటిపోయింది. నిన్ను నన్ను మరణం నుంచి జీవంలోంచి దాటిపోయిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటున్నాడు యేసు ప్రభు? ప్రచురణం చేయండి. నన్ను గుర్తుకు చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు.
కాబట్టి ఆయన నీకు, నాకు, నీ కొరకు, నా కొరకు, ప్రజలందరి కొరకు పస్కా బలి పశువుగా వధింపబడినాడు. అదే ఆయన అంటున్నాడు, నా శరీరము ఈ రొట్టె, నేను వధింపబడిన, నేను విరవగొట్టబడిన ఆ విరిచిన శరీరాన్ని మీరందరూ తీసుకోండి. ఆ పస్కా రోజున ఆ రక్తాన్ని ఏం చేశాడు? ద్వారాలకు రాశాడు. ఆ ద్వారములో ఉన్న వాళ్లకు రక్షణ, ద్వారము బయట ఉన్న వాళ్లకు. ఇంకో గొప్ప మాట చెప్పిన అక్కడ నా జస్ట్ వచ్చిన తలంపు, అదే నిర్గమకాండంలో ఇంకొక 2-3 అధ్యాయాల తర్వాత ఇశ్రాయేలీలతో కూడా రక్షింపబడి మిశ్రమ జనం వచ్చినారు. ఎవరు? ఇప్పుడు నా సొంటోడు ఉన్నాడు. ఏం చేసినా, అరే నేను పోతున్నా, నువ్వు కూడా లోపలికి రా అని. వాడు బయటోడైనా లోపలికి వచ్చాడు, చచ్చిపోలేదు. వాడు పెద్ద కొడుకు నాలాగా, వాడు కూడా బతికాడు. కానీ వాడేం చేశాడు? రక్షణ లేనాడు కాబట్టి ఎంత పాపం చేయించినారో. దేవుని సేవకుడు మోసే పైనుంటే ఏం చేశారు? వాళ్ళందరూ ఎవరి వల్ల వచ్చింది అది? కానీ వాడు కూడా రక్షింపబడ్డాడు. గుర్తుపెట్టుకోవాలి. పస్కా పశువు నీ కొరకు నాకు విధింపబడి ఈ నూతన గ్రంథంలో ఆ మిశ్రిత జనమైన మనల్ని, దేవుని లేనటువంటి మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చనిపోయి తిరిగి పస్కా పశువుగా బలి అయ్యి నీకు నాకు రక్షణ అనిపించినాడు. మనలోంచి ఆ పులిపిండిని తీసేసినాడు కదా. రండి ఇంకొక మాట చూద్దాం. నిష్కపటంగా ఉండాలి మనం. ఇందాక అక్కడ చదివినాం కదమ్మా కొరింథీలో, పులియను రొట్టె. కీర్తనలు 17వ అధ్యాయము 1వ వచనం. యెహోవా న్యాయమును ఆలకించము, నా మరణం అంగీకరించము, నా ప్రార్థనకు చెవియొక్కము. నువ్వు చెప్పగలవా? కపటమైన పెదవుల నిండి వచ్చింది కాదు నాయనా, అంగీకరించు. ఇప్పుడు ఇంకో తలంపు ఏంటంటే, వచ్చినా పర్వాలేదు, ఆయన దగ్గరికి వస్తున్నాం, ఆయన తీసేస్తాడు. ఇప్పుడే మన హృదయాలు విప్పి దేవుణ్ణి అడిగినాము, నా కపట హృదయాన్ని తీసేయి, శుద్ధ హృదయాన్ని అనుగ్రహించు, నాలో విరిగి నలిగిన మనస్సు అనుగ్రహించు. నీ దగ్గరికి వస్తున్నా ప్రభువా. కాబట్టి నా మొర, నా ప్రార్థన, మన ప్రార్థన ఏంటి? ఇప్పుడు ఇంతవరకు ఆరాధన, ఇప్పుడు మన ప్రార్థన ఏంటి? నేను నీ దగ్గరికి నిష్కపటంగా రావాలి. నా పెదవులు కపటమైన పెదవులుగా ఉండకూడదు. ఉన్న దాన్ని తీసేసి నేను నీ దగ్గరికి వచ్చి నీ మరణ, భూస్థాపన, పునరుద్ధాన బలంలో నేను కూడా ఉండాలి. అలాగ రావాలంటే ఆయన జీవాహారము, ఆయన జీవాహారంలో మనము జీవించాలి. అంటే మనం కూడా జీవాహారాన్ని తినాలి. మనలో జీవపు ఊటలు ఉబకాలి అంటే ఆ సమరయ స్త్రీతో ఆయన ఏం చెప్పాడు? నేను నిచ్చు నీళ్లు తాగువాడు అన్నాడు, వాళ్ళలో నుండి ఆయన రక్తం, నూతన నిబంధన, పాతది పోయిని. హి గేవ్ us a new covenant. అందుకని ఆయన మరణాన్ని మనము ప్రచురణ చేయాలి. ఆయనే సత్యము, ఆయనే ఇది. రండి 2 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం. త్వరగా తీద్దాం, చాలా రెఫరెన్సెస్ అమ్మా. కల్పన చాలము, కల్పనా వాక్యములు చెప్పుచు. మనం బైబిల్ చెప్పాలా, సొంత మాటలు చెప్పకూడదు, సొంత కథలు చెప్పకూడదు. నీకు జరిగి ఉంటే చెప్పచ్చు. విన్నది చెప్పిన సేవకుడు, నా హృదయంలో నాలో ఇలా జరిగిందని నువ్వు వినుంటే అది కూడా ఎలా చెప్పాలి? ఫలానా సేవకుడు, పేరు చెప్పవలసిన అవసరం లేదు, ఆయన జీవితంలో జరిగింది ఇది, నేను విన్నాను, నా జీవితంలో కూడా ఎలాగ జరిగింది. కల్పనా వాక్యములు ఉండరాదు. నిష్కపటంగా ఉండాలి. మన పెదవులు ఉండవు మన దగ్గర, మనం కాము. అందుకే దేవుని దగ్గరికి వస్తాం, అందుకే ఆయన బల్ల దగ్గరికి వస్తాం. ఎంతో గొప్ప
సత్యం అండి ఇది. సో బ్యూటిఫుల్ అండ్ యెట్ ఇట్ ఈస్ సో సింపుల్. సో కాంప్లికేటెడ్ అండ్ సో సింపుల్. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ జస్ట్ యాజ్ ఐ ఆమ్. ఉన్న పాటను నీ దగ్గరికి వస్తుంది. అదే నీ రక్షణ నాలో ఉంది. ఒకప్పుడు పోయింది, రోజు పోతుంది. మరలా ఆనందం కలుగు చేస్తున్నావు. నా హృదయాన్ని శుద్ధపరుస్తున్నావు. నువ్వు నాకు విరిగి నలిగిన హృదయం ఇచ్చినావు. నీ దగ్గరికి వస్తున్నా. ఈ యొక్క కల్పనా వాక్యాలు లేకుండా, కపట హృదయం లేకుండా, కపట మనస్సు లేకుండా ప్రభా నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను నీ పనులలో పాలు పొందగలిగేటట్లు చేయండి. రెండు ఇంకొక మాట, ఇర్మియా 3వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. చాలు, పైవేషంతోనే కానీ వేషధారణ, పైవేషం తెల్ల బట్టలు వేసుకుంటేనే కాదు, నల్లగా రంగు కూడా వేసుకోవచ్చు. నీవు హృదయం శుద్ధిగా ఉండాలి, పైవేషధారణ కాదు. ఇక్కడ రాసున్నది ఇర్మియా 3:10. మొదటి రాజులు 14:6. త్వరగా తీయాలి. మొదటి రాజులు 14:6. అంతలో చాలు, దేవునికి తెలుసు. కాలు చప్పుడు ఇంటనే తెలిసిపోతుంది. ఎవరికి? అత్యకి. దేవునికి తెలవాలా? బీ కేర్ఫుల్. నీ కపట వేషధారణ ఎలా ఉందో, నీ యొక్క కపట మనసు ఎలా ఉందో, కపటమైన పెదవులు ఎలాగున్నాయో వెరీ క్లియర్లీ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. అయితే రండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. వాడు ఎల్లప్పుడూ జీవించును. చాలు. మనం ఇలా ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఆయన దగ్గరికి వచ్చి ఆయన బల్లలో చేవేసి, దేవా నేను ఇలాగున్నాను, నన్ను తీసేయంటే ఆయన మనకి జీవాహారం ఇస్తాడు. ఎల్లప్పుడూ ఆయనతో మనం ఉంటాం. ఎంత సింపుల్ కదా. ఆయనే సత్యం. 8:46 చెప్తున్నాడు కదా. రండి, యోహాను సువార్త 8:4. మనం చెప్పగలమా మాట? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించడు. ఏమి వాట్ ఎ స్టేట్మెంట్ అండి. ప్రపంచంలో ఈ రోజు వరకు ఏ మత ప్రవక్త కానీ, ఏ దేవుడు కానీ, ఏ సేవకుడు కానీ, ఏ మనిషి కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినాడు. ఎవరు? పిలాతు. ఈయన యందు ఆయన ధర్మశాస్త్రం తెలిసినవాడు. ఎందుకంటే వాళ్ళనే వెళ్తున్నాడు. వాళ్ళని వెళ్ళాలంటే వాళ్ళ సంగతులు తెలిసి ఉండాలి. యేసు ప్రభు చెప్తున్నాడు, మీలో ఎవడు నన్ను చేయెత్తి చూపగలడు. రండి ఇంకొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 14:6. ఇదంతా మనం సత్యం గురించి మాట్లాడుతున్నాం. ఆయనే మార్గము, సత్యము. ఆయన సత్యం మనలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం మనం. ఆయన శరీరంలో తింటే మనకు కూడా సత్యము పలకగలుగుతాం. ఎందుకంటే ఆయనే సత్యము, ఆయన వాక్కు సత్యము, ఆయన పేరే సత్యము. ఆయనే చెప్తున్నాడు, నేనే సత్యము. మరి ఆయన శరీరం తిని, ఆయన బల్లలో పాలు పొంది, ఆయన రక్తం తాగితే మనలో కూడా సత్యం ఉంటుంది. మనలో సత్యం ఉంటే మనమేం జీవాహారం తిన్నట్టే కదా. జీవాహారం తింటే మనలో ఏముంటుంది? కపట హృదయం ఉండదు, కపట పెదవులు ఉండవు. దేవుని దగ్గరికి నిష్కాపట్యంగా, నిష్కలంకషంగా మనం దేవుని దగ్గరికి రాగలం, దేవునిలో పాలు పొందగలం. రండి, పౌలు రాస్తున్నాడు 1 తిమోతి
2వ అధ్యాయము 7వ వచనం. ఈ సాక్ష్యమిచ్చుటకై ఆ, నేను ప్రకటించువాడను గాను, ఆ, అపోస్తలుడను గాను, ఆ, విశ్వాస సత్యముల విషయములో ఆ, అన్యజనులకు బోధకులను గాను ఆ, నియమింపబడింది. ఆ. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. ఆ. మనం చెప్పగలం ఆ మాట? పౌలు చెప్తున్నాడు చూడండి. ఎందుకు చెప్పగలిగాడు? యేసు ప్రభు చెప్పిన మాట 2 సార్లు ఈ మాట చెప్పినాడు పౌలు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు, నువ్వు చెప్పగలవా ఆ మాట? నేను సత్యమే చెప్తున్నానని చెప్పగలవా నువ్వు? కోర్టుకు వెళ్తాము, చేయబడతాము, సత్యమే చెప్తున్నాం, సత్యం తప్ప అన్ని చెప్తాం మనం కదా. మనకి ఇష్టమైన రీతిలో మనము మన వాక్యాన్ని, మన యొక్క హృదయాన్ని, మన యొక్క తలంపుల్ని, మన మాటల్ని తిప్పేసుకొని దాన్ని ఏం చేస్తాం మనము? వి ఎస్టాబ్లిష్ దట్ అకార్డింగ్ టు అస్. పౌలు అంటున్నాడు, నేను సత్యమే చెప్పుచున్నాను. ఎందుకు చెప్తున్నాడు ఆయన సత్యమే చెప్పుచున్నానని? ఆయనలో సత్యం ఉన్నది. ఏం సత్యము? ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు ఆయనలో. ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన మార్గములో ఉంటే, ఆయన సత్యములో ఉంటే, ఆయన జీవాహారం నువ్వు తింటే నువ్వు కూడా చెప్పగలవు. ఈరోజు మనం దేవుని దగ్గరికి రావాలి అంటే చిన్న మాట చెప్పాలి, ప్రభా ఇవన్నీ నాలో లేవు. ఎంత గొప్ప మాటలు! ఇవన్నీ నాలో ఉన్నాయంటే నువ్వు నాకు అక్కర్లేదు అంటాడు దేవుడు. ఎందుకు? ఆయన చెప్పాడు క్లియర్గా, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నువ్వు నాకు వద్దురా బాబు, నువ్వు నీతిగానే ఉండు చాలు. మన కోసం వచ్చాడు, పాపల కొరకు వచ్చాడు, మన పాపాన్ని క్షమించడానికి వచ్చాడు, మన పాపాలను పరిహరించడానికి వచ్చినాడు, మన పాపాలను ఆయన మీద భరించడానికి వచ్చినాడు, మన కొరకు చనిపోవడానికి వచ్చినాడు, మన కొరకు సమాధి చేయబడడానికి వచ్చినాడు, మన కొరకు తిరిగి లేవడానికి వచ్చినాడు, లేచినాడు, తిరిగి రానాయన్నాడు. ఆ నిరీక్షణ రాదు. ఇప్పుడు మీరు చూసారో లేదో, ఓపిక లేదు నాకు, డిహైడ్రేట్ అయిపోతున్నా, కలుపుకున్నా. ఎలక్ట్రాల్ మన ఎలక్ట్రాల్ ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ఆత్మకి, మన శరీరం బలహీనం. ఆయనే చెప్పాడు, 11 మందిని తీసుకెళ్ళాడు, 3 ఒక దగ్గర తీసుకెళ్ళాడు సొంతగా, మిగతా 8 మందిని ఒక దగ్గర పెట్టాడు. ఆ 3 మళ్ళా ఇచ్చి వెళ్ళాడు. ఏం చెప్పాడు? ఆత్మ ఆయనకి తెలుసు నువ్వెవరో నేనెవరో, నీ హృదయం తెలుసు, నీ కపట పెదవులు తెలుసు, నీ కపట హృదయం తెలుసు. కానీ ఆయనలో మనం ఉంటే, ఆయన సత్యం మనలో ఉంటే, ఆయన జీవం మనలో ఉంటే, మనం ఆయన్ని రోజు భుజిస్తుంటే, ఆయన రక్తం మనం రోజు పానం చేస్తుంటే ఏమవుతుంది? నూతన జీవం వస్తుంది, నూతన శక్తి వస్తుంది, పునరుద్ధాన బలం వస్తుంది. మనం ఏం చేస్తాము? ఆ పునరుద్ధాన బలముతో ఆయన మరణాన్ని దేనికి ప్రచురిస్తాము? ఆయన తిరిగి రానే ఉన్నాడు, మనల్ని మరలా అంత్యదినమున లేపుతాడు, మనం ఆయనలో ఉంటాము. ఇది యొక్క తండ్రి కోరిక, ఇది తండ్రి చిత్తము. ప్రభు అయిన యేసుక్రీస్తులో నీవు నేను ఉండాలని. నువ్వు నేను అలా ఉండలేము కాబట్టి ఆయన తన శిష్యులకు, తన సంఘానికి తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని విరచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరందరూ తీసుకోమని, అలాగే గిన్నెను తీసుకొని దీనిలోని మీరందరూ తాగండి, నా యొక్క మరణము ప్రచురం చేయండి అని చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. ఇందాక అనుకున్నాం మనం ఈ మాట. ఆయన నీళ్ళేంటి? మన జీవం. మనల్ని ఏం తాగమన్నాడు ఆయన? ఆయన రక్తాన్ని పానం చేయమన్నాడు. ఆయన రక్తం మనలో ఉంటే ఏమొస్తుంది? జీవము. నేను ఇచ్చు నీళ్లు, ఆయన మనకిచ్చే నీళ్ళేంటి? జీవము. ఆ జీవం దాన్ని మనకి ఏం చేస్తున్నాడు? ఈ ద్రాక్షారస రూపములో, సాదృశ్య రూపములో ఆయన రక్తాన్ని నీకు నాకు పెట్టాడు. మనం ఆయన ప్రతి వారము ఆది సంఘములో ఇంటింటా ప్రతిదినము బల్ల విరిచాడు. మనం కూడా అప్పుడప్పుడు చేస్తుంటాం, కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం,
అన్నం తినక ముందు ఉత్తుత్త ప్రార్థన, అది వాసన మంచిగా వస్తుంటుంది, టైం ఉండదు. దేవా దీన్ని ఆశీర్వదించు, వందనాలు. కరెక్టే, తప్పలేదు. బట్ ఇఫ్ యూ టేక్ దట్ మీల్ లైక్ ఎ టేబుల్, ఇమాజిన్ హౌ క్లీన్ యువర్ హార్ట్ వుడ్ బి కదా. రోజు చేశారు వాళ్ళు అలాగా. 5,000 అన్నారు, 3,000 అన్నారు, తర్వాత 5,000 అన్నారు, సంఖ్య విస్తరించిందన్నారు, బహుగా విస్తరించిందన్నారు, మానేశారు. అన్ని వేల మంది ప్రతిరోజు దేవుని బల్లలో పాల్పొందారు. ఇంకా ఆ బల్లలో పాల్పొందుతుంటే ఒక సేవకుడు ఎవరో చెప్పారు, నేను విన్నా, ఈ పేతురు, అపోస్తులు వీళ్ళందరూ పరిగెత్తండి వాళ్ళు అంటారు రొట్టె విరచడానికి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ ఒక 50 మంది, అక్కడ ఒక 100 మంది. ఇంటింట మనం దేవుని మందిరంలోకి వచ్చినాం, దేవుని హృదయం దగ్గరికి వచ్చినాం, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం, దేవునిలో పాలు పొందడానికి వచ్చినాం, దేవునిలో సహవాసం చేయడానికి వచ్చినాం, దేవుని మందిరంలో వచ్చినాం. ఆయన రక్తాన్ని మనం తినాలి. ఇంకా ఎంతో ఉన్నది, కానీ ఒక మాట చెప్తా. ఆ అన్యజనురాలు, యూదురాలు ఆయన్ని గుర్తించింది, ఈయన క్రీస్తు కాడా. అదే అన్యజనులే. మీరు నాకన్నా బాగా 5 అడుగులు ముందున్నవాళ్ళు. నేను మొన్ననే వచ్చినానమ్మా, క్షమించండి. నేను ఇంకా తప్పటడుగులు వేస్తున్నా, ఇంకా నిలబడడానికి కూడా నాకు చేత కాదు. సమరయ స్త్రీ, యూదురాలని మాట వచ్చిందని. అదే చూసారా, అదే మా చెల్లి చెప్తుంటది, అన్న మీరు మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ట్రూ. ఒకరినొకరు హెచ్చించుకుంటూ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ ఎఫ్ఎస్సిలో రాయబడి ఉంది కదా. అలా కాదనుకో, నాకేంటి నువ్వు చెప్తున్నావు అంటే నేను ఎప్పుడు ఇంకా దేవుని రాజ్యంలో ఉండలేను. వీ నీడ్ టు రెక్టిఫై అవర్ సెల్స్. అందుకే దేవుని మళ్ళా, అందుకే దేవుని దగ్గరికి రావడం. దేవునిలో మనం ఉంటే ఒకరు చెప్పింది విని తల వంచి, ముఖ్యంగా సేవకుడు చెప్పింది ఆ మాటలో దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి అంటే మనం చేయవలసింది చాలా సింపుల్. ఇంకొక మాట చదివి దేవుని దగ్గరికి వెళ్దాం రండి. ఒక మాట చదువుదాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 56, 58, 60 చదవండి ఎవరైనా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉండును. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. చాలమ్మా, అందరికీ అర్థమైంది కదా. నన్ను తినువాడు నా మూలముగా జీవించును. అయితే 66లో ఏమైంది చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులను వెనుక తీసి మరి ఎన్నడూ వాడు ఇంకా రాలే. అలా ఉండకూడదు మనం. మరి అప్పటి నుండి ఎవరు వెళ్ళిపోయారు? జనసమూహాలు కాదు, నువ్వు నేను శిష్యులు బైబిల్ పట్టుకొని, తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల సంచి వేసుకొని వెనక్కి తిరిగి మరి ఎన్నడూ ద లాస్ట్ ద ఎటర్నిటీ, నిత్య జీవాన్ని కోల్పోయారు. ఒక దగ్గర యేసు ప్రభు చెప్తాడు ఇశ్రాయేలీలతో, యూదులతో, ఇప్పటి వరకు మీరు పరిశుద్ధులే, ఇప్పుడు నేను మీకు చెప్పాను కాబట్టి మీరు ఇక నుంచి మీకు మీరే దేవుడు ఆ మాట చెప్తే ఏమంటున్నారు వీళ్ళు? అప్పటి నుంచి ఇది కఠినమైన మాట, ఎవరు వెనక్కి తిరిగి చూడలేరంట. మనం అలా ఉండకూడదండి, మనం అలా ఉండకూడదు. జాగ్రత్త. రండి, మనల్ని మనం పరీక్షించు. ఎప్పుడు వచ్చిందండి? ఏంటి 28వ వచనం అందరికీ తెలిసిందే. ఈ మాట చెప్పకుండా, ఈ మాట చేయకుండా బల్ల విరవరు. ఈ మాట తెలిసే మనం ఈ మాట చేయకుండానే బల్లలో పాల్పడుతుంటాం. ఎంత భయంకరమైన సిచ్యువేషన్. మనలను మనమే పరీక్షించుకుందాము. ఆయన జీవము గలవాడు, క్రీస్తు జీవపదారులు గలవాడు, నిత్య జీవము గలవాడు, నిన్ను నన్ను అంత్య దినమున లేపేవాడు కదా.
ఆయన నమ్మదగినవాడు, ఆయన విశ్వసింపదగినవాడు, ఆయనలో జీవం ఉన్నది. ఆయన దగ్గరికి రావాలి. ఇవన్నీ రావాలంటే ఇంతవరకు మనం చదువుకున్నవి, మనం దేవుడు మనం నడిపించిన విధానంలో దేవుని దగ్గరకు వచ్చి ఆయన బల్లలో యథార్థంగా కపట హృదయం లేకుండా, కపట పెదవులు లేకుండా, నిష్కల్మషమైన హృదయంతో, శుద్ధ హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. మనం దేవుని దగ్గరికి వస్తే రండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 68, 69. యోహాను సువార్త సీమోను పేతురు, ఆ, ప్రభువా, ఆ. ఎవరి యొద్దకు వెళ్ళుదుము? ఆ. నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు. ఆ. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. ఏమన్నాడు ఆఖరి మాట? మళ్ళా చదువమ్మా. నీవే దేవుని పరిశుద్ధుడవని ఆ. మేము విశ్వసించి ఆ. ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. నీవే దేవుని పరిశుద్ధుడు అని దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉంటే, సహోదరి సహోదరులారా, నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకొని ఉంటే, దేవునిలో ఉంటే, దేవుని పిల్లలవై ఉంటే, దేవుని రక్షణానుభవం నీ దగ్గర ఉంటే, రక్షణానందం నీలో మరలా కలిగజేస్తే, దేవుడు శుద్ధ హృదయాన్ని కలిగజేస్తే, మనలను మనము పరీక్షించుకొని దేవుని బలలో మే గాడ్ బ్లెస్ యు.